మిత్రులందరికీ హాయ్. మనం ఇప్పుడు వచ్చేసి జక్కపూర్ చెరువు దగ్గర రైల్వే నిర్మాణ పనులు ఎట్లా జరుగుతుందో మనం ఇక్కడ చూసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ వర్క్ నడుస్తుంది ఎక్స్కవేటర్స్తో, ఓల్వా ఎక్స్కవేటర్. అది ఇక్కడ ఇంత లోతుంది. దిక్కు వీళ్ళు తీస్తూనే ఉన్నారు, వాటర్ వస్తూనే ఉన్నాయి. ఒక కష్టమని చెప్పుకోవాలి ఈ ప్రాజెక్టు నిర్మాణం. ఇక్కడ అంటే కష్టం దగ్గర ప్రతిఫలం తర్వాత ఉంటుంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయ్యి రైలు నడుస్తున్నప్పుడు మనకు రవాణా భారం తగ్గుతున్నప్పుడు అప్పుడు ఈజీగానే ఉంటుంది. అక్కడ ఒక మనిషి దాంట్లో ఎక్కిండు, ఛాలెంజింగ్ అది. సరే, ఇక్కడ నుండి ముందుకు ఇంకా వర్క్ ఎట్లుందన్నది చూద్దాం. అక్కడ ఇది బాగుంది, మన బండ వెల్చడానికి అనుకుంటుంది. ఓకే, ముందుకెళ్దాం. ముందుకెళ్ళి ఎట్లా చూద్దాం. బండరాయిని వేల్చడానికి ఇదే జక్కపూర్ చెరువు దగ్గర మిషన్తోనే హోల్డ్ చేస్తారు. అది అంటే దాంట్లో ఒక మన కూటాలు అంటారు. నాకు పర్ఫెక్ట్ దాని గురించి తెలియదు. కూటాలు అంటే దాంట్లో పెట్టి దాన్ని బండని బ్లాక్ చేస్తారు. అంటే ఫస్ట్ హోల్డ్ చేస్తారు. ఇప్పుడు దాంతో ఇంకొక చెరువు కట్ట దగ్గర ఇంకొక డిస్టర్బెన్స్ ఏంటి అని అంటే, డిస్టర్బెన్స్ కాదు, అంటే ఇక వర్క్ ఇంకా కొద్దిగా నెమ్మదిగా అవుతుండొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక జరగాలి, లేదంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం దీన్ని. అంటే ఇది అవుతుంది ఇక్కడ పొలాలకు వాటర్ ఎట్లా జక్కపూర్ చెరువు దాటిన తర్వాత మొత్తం బ్లాస్ట్ చేసి ఇక్కడ కూడా నేను పైన వచ్చినట్లేదు. ఇక్కడ కూడా కింది భాగంలోనే ఉంది. కింది భాగంలో వస్తుంది రైల్వే ట్రాక్ అనేది. మనం జక్కపూర్ చెరువు దాటిన తర్వాత ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక కుంట ఉంది. ఇక్కడ దీన్ని వాటర్లోని కుంట అంటారట. ఇది జక్కపూర్ సంబంధించింది. అయితే మనకు అక్కడ నుండి ఏవైతే వాటర్ వస్తాయో ఇక్కడ ఈ చెరువులో స్టోరేజ్ అవుతాయి అనమాట. స్టోరేజ్ అయ్యి ఇక్కడ దగ్గర వాళ్ళకు ఈ బాయిలు వెలుగుతుంటే వాళ్ళకి సెట్ అవుతుంది. అంటే దానికి సంబంధించి బాయిలకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే రైల్వే ట్రాక్ వచ్చిందంటే వాటర్ పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. దాని కిందికి వెళ్ళడానికి వాటర్. ఈ జక్కపూర్ వర్లన్ కుంట వరకు మనకు రైల్వే ట్రాక్ అనేది మన కిందికి వెళ్ళి వస్తుంది. అది అంటే భూమి కిందికి వెళ్ళి, అంటే కొంతవరకు మట్టి తీసుకుంటే ఆ కింది భాగం అవుతుంది, అట్లా వస్తుంది. కానీ అక్కడ నుండి ఆ వర్లన్ కుంట ఎక్కడైతే మనం దాటుకున్న తర్వాత ఈ ట్రాక్ నిర్మాణం అనేది పెంచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుండి పెంచుకుంటూ వస్తారు. కొంచెం కొద్దిగా ముందు వరకు కొంచెం కిందికి దిగే ఉంది. కానీ ఇక్కడి నుండి మళ్ళీ మనకు ట్రాక్ నిర్మాణం అనేది పెంచుకుంటూ వస్తారు. అంటే ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళ అనుకూలంగా ఏ విధంగా అయితే రైల్వే ట్రాక్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందో అట్లా నిర్మించుకుంటూ వస్తారు. అంటే ఎత్తుపల్లాలు, వాస్తవానికి ఎత్తుపల్లాలు ఒక ప్రాజెక్టు నిర్మాణం అన్నప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఇక్కడ కూడా మనము డైరెక్ట్ సిద్దిపేట నుండి కూడా మనం ఎన్నో ఎత్తుపల్లాలు చూసుకుంటూ వస్తున్నాం. సరే, దాని తగ్గట్టుగా వాళ్ళకి అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక జాగ్రత్త పోగొట్టుకున్న రైతులు కొద్దిగా ఇబ్బంది. అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది మనం కడుతున్నట్టున్నారు. మనం ముందుకు ఎక్స్పోర్ట్ చేసుకుందాం దాన్ని. మనం జక్కపూర్కి అండ్ జిల్లాల క్రాసింగ్కి, అంటే మన ఈ
అగ్రికల్చర్ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ వరకు వచ్చినాం మనము. కానీ ఇక్కడ నుండి ఒక చూస్తే రైల్లో వెళ్ళేటప్పుడు ఇట్లా ఇట్లా వంకర పోతుంది చూడు, ఆ వంకరగా భలే అనిపిస్తుంది అట్లాంటి టైంలో. నాకు తెలిసి రైల్వే నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత, రైల్వే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక్కసారి వచ్చి ఇట్లా దాంట్లో జర్నీ చేస్తూ ఇక్కడ నుండి ఒక వీడియో తీయాలని ఉంది నాకైతే. ఏం వస్తుందో తెలుసా, మరీ సూపర్ హైలైట్ అంటే హైలైట్ వస్తుంది. ఇక్కడ వరకు మస్తు అంటే సూపర్, అంటే వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఈ అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర. ఈ హైట్లో సూపర్ ఉంటుంది. రౌండ్ అనేది ఎట్లా ఉంది చూడండి, ఆ రౌండ్ ఆ వంకరగా మనం వెళ్తూ ఉంటే మజానే వేరుంటుంది, కిక్కే వేరుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం మొదలు పెట్టుకుంటే ఇంచుమించుగా చిన్నలింగపూర్ వరకు మనకు అదే రౌండ్ కనపడుతుంది. బ్రిడ్జిల నిర్మాణం కూడా చాలానే జరిగేటట్టుంది ఇక్కడ. అగ్రికల్చర్ కాలేజ్ వరకు అయితే మనము ఈ వీడియోని మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో మనం ముందుకెళ్దాం.